హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వీడియో అండి. సో ఇవాళ వ్లాగ్లో నేను చూపించబోతున్నాను నా వెకేషన్ కంటిన్యూయేషన్ అనమాట. ఈ వ్లాగ్ నా ప్రీవియస్ వ్లాగ్ వచ్చేసి అంతా న్యూయార్క్ చూపించాను. సో ఇది వచ్చేసి మేము న్యూయార్క్ నుంచి మెక్సికోకి వెళ్తున్నామండి. సో ఎర్లీ మార్నింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సి వచ్చింది. సో మా ఫ్లైట్ మార్నింగే ఉందన్నమాట. సో ఇక్కడ ఇది న్యూయార్క్ ఎయిర్పోర్ట్ అండి. సో ఫ్రమ్ న్యూయార్క్ టు మెక్సికోకి ఇట్స్ అరౌండ్ 4 hours జర్నీ మాకి. సో వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ టు మెక్సికో. ఇన్ కేస్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయలేదు, మా ఛానల్కి న్యూగా వచ్చి మా వ్లాగ్స్ చూస్తున్నారంటే ప్లీజ్ మేక్ ష్యూర్ అండి సబ్స్క్రైబ్ టు శ్రేష్ఠ వ్లాగ్స్ అండ్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ దట్. యువర్ సపోర్ట్ మీన్స్ ఎ లాట్ టు అస్. సో నా ప్రీవియస్ వ్లాగ్స్ అన్నీ నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో బై దట్ యూ విల్ నాట్ మిస్ దెమ్. అండ్ మా ఫ్లైట్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అండ్ శ్రేష్ఠ పాప అయితే సో ఎక్సైటెడ్ అనమాట. తనకు బేసిక్గా ఫ్లైట్ జర్నీస్ అంటే చాలా చాలా ఇష్టము. సో వన్స్ ఫ్లైట్ జర్నీ అయినప్పుడు మాకు లిటిల్ బిట్ ఆఫ్ స్నాక్స్ పెట్టారు. మేము ఎక్స్పెక్ట్ చేసాము 4 hours ఫ్లైట్ కదా, కొంచెం మీల్ ఉంటుంది అనేసి. ఎందుకంటే మేము మార్నింగ్ నుంచి ఏమీ తెలియలేదు, బ్రేక్ఫాస్ట్ కానీ ప్రాపర్ లంచ్ కానీ అలాగా. మేమంటే పర్లేదు, పాప ఉంది కదా, కొంచెం పిల్లలకి టఫ్ అవుతుంది కదా, కనీసం లంచ్ అన్న పెడతారు అనుకున్నాను. బట్ లేదండి, ఓన్లీ స్నాక్, అందులోనూ లిటిల్ బిట్ ఆఫ్ చిప్ ప్యాకెట్ అనమాట. సో అది కూడా ఏం చేస్తాం, శ్రేష్ఠ పాపకి ఇచ్చేసి అడ్జస్ట్ అయ్యామన్నమాట. సో నేను ఫ్లైట్లోనే ఫేస్ మాస్క్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటానండి ప్రతి ట్రావెల్లో. నేను మినీ వ్లాగ్ కూడా పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. మనకి ఫేస్ మాస్క్ అనేది ఫ్లైట్ జర్నీలో ఎంత ఇంపార్టెంట్ అనేది. ఆఫ్టర్ 4 hours తర్వాత ఇది మెక్సికో ప్లేస్ అండి. మీరు ఫ్లైట్ నుంచి చూసారు అంటే ఇలా కనిపిస్తుంది. ఏ బ్యూటిఫుల్ ఐలాండ్ అండి. ఎవరన్నా వెరీ నియర్ ప్లేస్లో ఉన్నారు మెక్సికో కంటే హైలీ రికమెండ్ అండి, తప్పకుండా వెళ్ళండి. అందులో ఫ్యామిలీస్తో కానీ లేదంటే మీరు కొత్తగా పెళ్ళై ఉంటే మాత్రం ఐ రియలీ రికమెండ్ దిస్ ప్లేస్. యూ విల్ ఎంజాయ్ అన్నమాట. అండ్ ఫైనల్గా అయితే మేము మెక్సికోలో ల్యాండ్ అయిపోయామండి. ల్యాండ్ అవ్వగానే నాకు వచ్చిన ఫస్ట్ థాట్, ఓ మై గాడ్, నేనేంటి ఇండియాలో ఏ బెంగళూరు ఎయిర్పోర్ట్లోనో లేదు అంటే ఆ బస్ స్టాప్ చూసినప్పుడు, ద ఎయిర్పోర్ట్ స్టాప్ చూసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత సేమ్ నాకు బస్ స్టాప్ ఫీలింగే అనిపించింది అనమాట. లైక్ పులివెందుల బస్ స్టాప్స్లో దిగితే ఎలా ఉంటుంది అలా అనిపించింది. బట్ ఐ ఫెల్ లైక్ సో హ్యాపీ. నేను అంటే నా హౌస్కి వచ్చినట్టు ఫీల్ అయ్యాను, ఏదో న్యూ కంట్రీకి వెళ్ళినట్టు ఫీల్ అయ్యానని మాత్రం అనిపించలేదు. సో మేము తీసుకున్న ప్యారడైస్ అయితే ఈ రిసార్ట్ అండి. అండ్ వెళ్ళంగానే సూపర్ ఆకలి అని చెప్పాను కదా నేను ఆల్రెడీ. వెళ్ళంగానే మంచిగా ఫుడ్ అయితే తినేసాము. ఇక్కడ మెక్సికన్ స్టైల్ ఫుడ్స్ చాలా చాలా పాపులర్ అండి. అండ్ కేక్స్ అయితే మామూలుగా లేవండి బాబోయ్. ఇట్స్ లైక్ ఒక్కసారిగా నాకు ఇండియా గుర్తొచ్చేసింది. ఇండియా కేక్స్ లాగే ఉన్నాయన్నమాట. నాకు యూఎస్లో ఇలాంటి టేస్ట్ అంటే ఇండియన్ టేస్ట్ ఉన్న కేక్స్ అస్సలు దొరకవు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తిన్న తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఇండియన్ కేక్స్ అని. నేను ఎక్కువగా హోమ్లో ఉన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకు మెక్సికోకి వెళ్ళినప్పుడు. అండ్ మంచిగా తిన్న తర్వాత మేము కొంచెం రూమ్కి వెళ్ళాము. ఇది మా రూమ్ అనమాట. సో చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే మా రూమ్ నుంచి మీకు ఒక బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది, అది ఇప్పుడు చూడండి. All I wanna
సో చూసారు కదా, ఇది ఓషన్ వ్యూ ఉన్న హోటల్ అండి. చాలా చాలా ప్లెజెంట్గా అనిపించింది. వీ రీడ్ దిస్ స్పేస్ అనిపించింది నాకు. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్ అండి. దీని మెక్సికో వెకేషన్ వ్లాగ్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్ అవుట్ అండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ యాక్టివేట్ యువర్ నోటిఫికేషన్ బెల్. బై దట్ నా వ్లాగ్స్ ఏవి మీరు మిస్ అవ్వరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బీ హెల్దీ అండ్ బీ పాజిటివ్. బాయ్.